భారతదేశంలో ఈ ఏడాది ఎండలు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి? ఏప్రిల్లోనే 46 డిగ్రీల సెగలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణం మన ప్రక్కన ఉన్న పొరుగు దేశం కాదు, వేల మైళ్ళ దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం. అక్కడ పుట్టిన ఒక రాక్షసుడు ఇప్పుడు భారతదేశం వైపు వస్తున్నాడు. అదే ఎల్ నినో. అసలు ఈ ఎల్ నినో అంటే ఏమిటి? 2026లో రాబోయే ఈ సూపర్ ఎల్ నినో మన పంటలను, మన నీటిని, మన ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీయబోతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. వెల్కమ్ టు నో ద ట్రూత్. ఎల్ నినో అనేది స్పానిష్ పదం. 1600లో సౌత్ అమెరికన్ ఫిషర్మ్యాన్ సముద్ర ఉపరితలం దగ్గర నీరు బాగా వేడి ఎక్కిందని గమనించి ఎల్ నినో అని పేరు పెట్టాడు. స్పానిష్లో ఎల్ నినో అంటే లిటిల్ బాయ్ ఆర్ క్రైస్ట్ చైల్డ్ అని అర్థం. ఎందుకంటే ఆ ఈవెంట్ డిసెంబర్లో చోటు చేసుకుంది. సాధారణ రోజుల్లో పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ప్రక్రియ భిన్నంగా ఎల్ నినో సమయంలో మార్పులు జరుగుతాయి. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంపై తూర్పు నుండి పడమర వైపుకి, అంటే అమెరికా నుండి ఏషియా, ఆస్ట్రేలియా వైపుకి బలమైన గాలులు వేస్తాయి. వీటినే ట్రేడ్ విండ్స్ అని అంటారు. ఈ గాలులు సముద్ర సర్ఫేస్ పై ఉన్న వేడిని, నీటిని ఏషియా వైపుకి నెడతాయి. దీనివల్ల ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా పరిసర ప్రాంతాల్లో సముద్రం వేడిగా ఉండి అక్కడ మేఘాలు ఏర్పడి మంచి వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో దక్షిణ అమెరికా, పెరూ దేశం తీరంలో పైనున్న వేడి నీరు ప్రక్కకు వెళ్ళిపోవడం వల్ల అడుగున ఉన్న చల్లటి పోషకాలున్న నీరు పైకి వస్తుంది. దీన్ని అప్ వెల్లింగ్ అంటారు. దీనివల్ల అక్కడ చేపలు బాగా పెరుగుతాయి. ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒక్కసారి ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. దాన్నే ఎల్ నినో అంటారు. పైన చెప్పుకున్న ట్రేడ్ విండ్స్ హఠాత్తుగా బలహీనపడతాయి. కొన్నిసార్లు ఇవి రివర్స్ అయిపోయి పడమర నుండి తూర్పునకు వేస్తాయి. గాలులు బలహీనపడటంతో ఏషియా వైపున పేరుకుపోయిన భారీ వేడి నీటి ప్రవాహం తిరిగి ఈస్ట్ వైపునకు, అంటే అమెరికా వైపుకి ప్రవహించి ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ వేడి నీరు దక్షిణ అమెరికా తీరానికి చేరుకోవడం వల్ల కింద ఉన్న చల్లటి నీరు పైకి రాకుండా ఆగిపోతుంది. దీనివల్ల జరిగే పరిణామాలు, ఎక్కడైతే వర్షాలు పడాలో, అంటే ఆస్ట్రేలియా, ఏషియా, అక్కడ మేఘాలు ఏర్పడక కరువు వస్తుంది. ఎక్కడైతే ఎడారిలా పొడిగా ఉండాలో సౌత్ అమెరికా, అక్కడ విపరీతమైన వేడి వల్ల క్లౌడ్స్ ఫామ్ అవి భారీ వర్షాలు, వరదలు వస్తాయి. చల్లటి నీటితో పాటు వచ్చే పోషకాలు ఆగిపోవటం వల్ల చేపలు చనిపోవటం లేదా వలస వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది ప్రపంచ వాతావరణ చక్రాన్నే తలక్రిందులు చేస్తుంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది, 2026 జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే తక్కువ ఉండబోతున్నాయని. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు చాలా తక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. భారతదేశంలోనే 50% కంటే ఎక్కువగా వ్యవసాయం కేవలం వర్షాలపైనే ఆధారపడి ఉంది. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం వల్ల పొలాలు ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి మరియు వేరుశనగ వంటి పంటలకు ఎక్కువ నీరు అవసరం. వర్షాలు లేకపోవడం వల్ల ఈ పంటల దిగుబడి భారీగా తగ్గిపోతుంది. పంటలు తగ్గడం వల్ల దేశంలో బియ్యం, పప్పులు, నూనె, గింజలు మరియు కూరగాయల కొరత ఏర్పడుతుంది. డిమాండ్ పెరిగి మార్కెట్లో వీటి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది. వర్షాలు తగ్గడమే కాదు, ఎల్ నినో వల్ల వడగాల్పులు తీవ్రత పెరిగిపోతుంది. ఏప్రిల్ 2026లో ఇప్పటికే ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కేవలం వేడి మాత్రమే కాదు, విద్యుత్ డిమాండ్ను పెంచి గ్రిడ్లపై ఒత్తిడి తెస్తుంది. ప్రకృతిని మనం ఆపలేం, కానీ మనం సిద్ధం అవ్వగలం. తగిన జాగ్రత్తలతో మనం ముందుకు వెళ్ళగలం. నీటిని పొదుపుగా చూసుకోవాలి. ప్రతి చుక్క నీరు విలువైనది. రైతులు తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులను వాడాలి. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సూపర్ ఎల్ నినోని తట్టుకోవాలంటే సామాన్యుల నుండి ప్రభుత్వం వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలి. ప్రకృతి మారుతుంది, మనం కూడా మారాలి. ఎల్ నినో అనేది కేవలం వాతావరణ వార్త కాదు, ఇది మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. నిజాన్ని తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను.
మీకు ఈ వీడియో నచ్చితే, అవేర్నెస్గా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.